ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, అందరూ వచ్చారు, న్యూస్ స్ప్రెడ్ అవుతుంది దట్ హైదరాబాద్ లాంచ్ అయిందని. బట్ ఏదైనా సరే లాంచ్, ఐ థింక్ నా పర్సనల్గా లాంచ్ అనేది ఈజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ పార్ట్. దాని తర్వాత అది ఎట్లా సస్టైన్ అవుతుంది అనేది క్వాలిటీ బట్టే డిపెండ్ అవుతుంది. సో మనం ఎటువంటి సర్వీసెస్ ఇవ్వబోతున్నాము అండ్ పేషెంట్స్కి ఎంత ఆనెస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్గా వీఆర్ గోయింగ్ టు ఆఫర్ ఆ సర్వీసెస్ పైననే డిఎన్ఏ అనేది బిల్డ్ అయ్యింది కూడా. సో బెంగళూరులో కూడా మనకి ఇన్నేళ్ళు మంచిగా సస్టైన్ అవ్వడానికి కారణం ఈజ్ ఆర్ వెరీ ఆనెస్ట్ వే ఆఫ్ ట్రీటింగ్ ద పీపుల్. సో అదే కంటిన్యూ అవ్వాలి అండ్ మంచి బెస్ట్ టీమ్ని. అండ్ ఇప్పుడు ఒక క్లినిక్ కానీ కంపెనీ కానీ ఏదైనా సక్సెస్ అవ్వాలి అంటే అదొక ఫౌండర్ మీదనే ఉండదు, కంప్లీట్ టీమ్ మీద ఉంటుంది, వాళ్ళదే ఎక్కువ రోల్ ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ హైర్ ద రైట్ కైండ్ ఆఫ్ టీమ్ అండ్ ఆ టీమ్కి రైట్ కైండ్ ఆఫ్ ఎథిక్స్ చెప్పడము, అసలు కంపెనీ ఎథిక్స్ ఏంటి, వాట్ డూ వీ స్టాండ్ ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మేము ఇన్నేళ్ళగా బిల్డ్ చేసుకుంటూ వచ్చాము అండ్ త్రూ దిస్ జర్నీ చాలా ఐఎమ్ వెరీ బ్లెస్, మంచి టీమ్ దొరుకుతూ ఉంది. ప్రతి స్టెప్లో వీఆర్ ఏబుల్ టు బిల్డ్ ఓవర్ అండ్ ఓవర్ వాట్ వీఆర్ ఎవ్రీ సింగిల్ డే వీఆర్ ఏబుల్ టు బిల్డ్ ఆన్ ఇట్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మేము ఇచ్చే ట్రీట్మెంట్స్ బట్టే మేము సస్టైన్ అవ్వగలము అంతే. హడావిడి చేసి ఓపెన్ చేసి ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోతే ఎవరు రారు 4 రోజుల తర్వాత. అండ్ ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇట్స్ ద మోస్ట్ వైరల్ ఫార్మ్ ఆఫ్ న్యూస్ ఇన్ఫర్మేషన్. సో ట్రీట్మెంట్స్ బాగాలేవు అంటే 4 రోజుల్లో హడావిడి అయిపోతుంది. ట్రీట్మెంట్స్ బాగా ఒకటి ఇప్పుడు వీఆర్ బ్రింగింగ్ ఇన్ ద లేటెస్ట్ ట్రీట్మెంట్, వరల్డ్లో ఉండే మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంతే సొల్లు కబుర్లు నేనేం చెప్పను, ఓకే? ఎందుకంటే ఒక క్లినిక్ కాకపోతే ఇంకో క్లినిక్లో కూడా అట్లాంటి మెషిన్స్ ఉంటాయి. అవన్నీ ఇట్స్ మా దగ్గరే యునీక్ మెషిన్ ఉంది అని అటువంటివి ఏమీ చెప్పను నేను. బట్ మా యునీక్నెస్ ఏంటంటే ఏ పేషెంట్కి కూడాను అనవసరమైన ట్రీట్మెంట్ సజెస్ట్ చేయటం కానీ అటువంటివి చేయము. ఒకవేళ నేను ఈ ట్రీట్మెంట్ నా పైన నేను చేసుకోగలను ఆర్ నా ఫ్యామిలీ మెంబర్స్ పైన నేను చేయగలను అన్న ట్రీట్మెంట్స్ని మేము పేషెంట్స్కి రికమెండ్ చేస్తాము. అండ్ మా స్ట్రెంగ్త్ ఏంటంటే పేషెంట్ ఫాలో అప్. ఐఎమ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. 4 మందులు రాసి ట్రీట్మెంట్ చేసి రేపు పేషెంట్స్ ఇంటికి వెళ్ళిపోయాక దాన్ని ఏ రకంగా ఫాలో అప్ ఎట్లా వాడాలి అది పెద్ద సమస్య అయిపోతుంది. అసలు పేషెంట్కి డాక్టర్కి ఒక పాయింట్ ఆఫ్ అంటే క్లినిక్కి అట్లీస్ట్ ఒక పాయింట్ ఆఫ్ అపాయింట్మెంట్స్ అయిపోయాక కనెక్షన్ అనేది ఉండదు. సో వీ వాంట్ టు మెయింటైన్ దట్ సార్ట్ ఆఫ్ హెల్దీ రిలేషన్షిప్ వేర్ ఒక ట్రీట్మెంట్ అయిపోయాక కూడా వాళ్ళు దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి అనేది మేము ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాము. సో నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే ఆ ట్రీట్మెంట్ ఇక్కడ నుంచి తీసుకొచ్చాం, ఈ ట్రీట్మెంట్ ఇక్కడ నుంచి తీసుకొచ్చాం, అవన్నీ ఉన్నాయి, అది లేదని కాదు. బట్ అది మా క్లినిక్ యొక్క హైలైట్ కాదు. హైలైట్ ఏంటంటే పేషెంట్కి ఏదైతే అవసరమో దేనివల్ల మంచి రిజల్ట్ రాగలదో దట్ ఈస్ వాట్ వీ విల్ రికమెండ్. అండ్ దాన్ని ఏ రకంగా వాళ్ళు మేనేజ్ చేయగలరు అనేది వీ విల్ లైక్ డిఎన్ఏలో. అండ్ పర్సనల్గా నేను బిలీవ్ చేసేది ఏంటంటే మీకు స్కిన్ పైన కనిపించే కన్సర్న్స్ ఈజ్ నాట్ వెరీ సూపర్ఫిషియల్, ఇట్ ఈస్ ఫ్రమ్ డీప్ విత్ ఇన్. మీ స్కిన్ అండ్ హెయిర్ అనేది దీస్ ఆర్ ఎక్స్టర్నల్ ఎక్స్ప్రెసెస్ ఆఫ్ యువర్ ఇంటర్నల్ హెల్త్. అది ఆ బేసిస్ పైన మేము ఏ ట్రీట్మెంట్ అన్నా చేసేది. సో మీరు ఒక యాక్నేతో వచ్చారు అంటే 4 మందులు ఆర్ క్రీమ్స్ రాసి పంపించడం కాదు, దేనివల్ల మీకు యాక్నే ఇంటర్నల్గా ట్రిగర్ అవుతుంది అనేది మేము చూసి డైటరీ మోడిఫికేషన్స్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా చేస్తుంటాము. సో వీ హ్యావ్ అ ప్రోగ్రామ్ కాల్ DNA 360. అందులో వీ హ్యావ్ మల్టీడిసిప్లినరీ కన్సల్టేషన్స్ వేర్ మీకు న్యూట్రిషనిస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ అండ్ వీ హ్యావ్ గైనకాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్, వీళ్ళందరూ ఉంటేనే మీకు PCOD ఇటువంటి కండిషన్స్ని ట్రీట్ చేయడం కుదురుతుంది. సో వీ ఫాలో అ 360-degree అప్రోచ్ అండ్ ఓన్లీ స్కిన్ అండ్ హెయిర్ అంటే ఏదైతే సూపర్ఫిషియల్ కన్సర్న్ లాగా చూడము, వీ ట్రీట్ యూ ఫ్రమ్ విత్ ఇన్. అది మా స్పెషాలిటీ. సో దట్ ఈస్ హౌ ఐ థింక్ వీఆర్ వెరీ డిఫరెంట్. అండ్ సోరియాసిస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసే ఉంటుంది, చాలామందికి సోరియాసిస్ వినే ఉంటారు. ఇట్స్ అ వెరీ హైలీ రికరెంట్ కండిషన్ అండ్ ఇట్స్ అన్ ఆటోఇమ్యూన్ కండిషన్. అంటే చాలా స్టబర్న్ కన్సర్న్ అండ్ హైలీ రికరెంట్ కండిషన్. సో దాన్ని కూడా వీ హ్యావ్ వెరీ హై సక్సెస్ రేట్స్, సస్టైన్ సక్సెస్ రేట్స్ విత్ సోరియాసిస్ బికాస్ ఆఫ్ డైటరీ చేంజెస్. సో డైట్ అండ్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము ఇన్ అవర్ ప్రాక్టీస్. అంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అంబ్రెల్లా ట్రీట్మెంట్ అంటాం కదా. అంటే మెజారిటీకి ఇప్పుడు మనకుండే నాలెడ్జ్తో మనకుండే ఎన్వైరన్మెంటల్ సిచ్యువేషన్స్కి ఏది బెస్టో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో ఉండే వాళ్ళకి, బెంగళూరులో ఉండే వాళ్ళకి, హైదరాబాద్లో ఉండే వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇన్ ద వే వి ప్రిస్క్రైబ్. బట్ బియాండ్ దాట్ మీరు ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారు, దానివల్ల కండిషన్స్ ఎట్లా మారుతుందని మీ చేతుల్లో ఉంటుంది. సో వీ గివ్ యూ దట్ నాలెడ్జ్, బట్ హౌ యూ ఇంప్లిమెంట్ దట్ పైన ద రిజల్ట్స్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఇప్పటి నుంచి ఇప్పుడే కొత్త, అదేం కొత్తది కాదండి. ఇప్పుడు ఇట్ విల్ పోజ్ అ ఛాలెంజ్ ఫర్ షూర్, బట్ పేషెంట్ ప్రైవసీ అనేది ఇట్స్ అవర్ టాప్ మోస్ట్ కన్సర్న్. ఇప్పుడు మేము ఇన్నేళ్ళుగా ఇట్స్ 10 years దట్ డిఎన్ఏ డిఎన్ఏ పెట్టి మేము 10 years అవుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు. అండ్ ఫ్రమ్ ద day 1 ఐ హ్యాడ్ అ ఫోటోగ్రాఫర్ వేర్ ఇన్ ఆల్ ద పిక్చర్స్ ఆర్ డాక్యుమెంటెడ్. వీఆర్ వెరీ హై ఆన్ డేటా. బట్ ఇప్పటికీ ఆ ప్రాబ్లం ఎందుకు రాదు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కన్సెంటెడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ స్టోర్డ్ అండ్ సేవ్డ్ ప్రాపర్లీ. ఇష్టం వచ్చినట్టు ఫోన్లలో ఏ ఫోన్లో పడితే ఆ ఫోన్లో తీయము. దేర్ ఇస్ అ డెడికేటెడ్ ఫోన్, దేర్ ఇస్ అ డెడికేటెడ్ కెమెరా అండ్ దేర్ ఇస్ అ ప్రాపర్ వే ఆఫ్ స్టోరింగ్ దీస్ థింగ్స్. అండ్ ఏ పేషెంట్ అన్నా మేము వీడియో రికార్డ్ చేసినా ఏం చేసినా సరే కన్సెంట్ లేకుండా ఎక్కడా పెట్టము. సో మేము వీలైనంత వరకు వీ టేక్ అవర్ మెజర్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్ అ క్లినికల్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ ఉంటుంది దానికి. ఓకే.
యూ హ్యావ్ టు అడాప్ట్ టు ద మోడర్న్ టైమ్స్. లేకపోతే మీరు వెనక పడిపోతారు. మా ప్రొఫెషన్ అనే కాదు, ఏ ప్రొఫెషన్లోనైనా ఎవరైనా ఎదగాలి అంటే కరెంట్ టైమ్స్కి అడాప్ట్ అవుతూ ఉండాలి, లేకపోతే వెనకబడిపోతాం. మా క్లినిక్లోనే మేము చాలా ఏఐని ఇంటిగ్రేట్ చేస్తున్నాము. ఇప్పుడు మేము మా ఓన్ సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తున్నాము. మై హస్బెండ్స్ హెల్ప్తో, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్, సో వాళ్ళ హెల్ప్తో మేము ఏఐతో ద్వారా ఇంటిగ్రేట్ చేసుకొని క్లినికల్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ మా ఓన్ మేము బిల్డ్ చేస్తున్నాము. అండ్ చాలా తొందరలో డిఎమేషన్ మీకు యాప్లో వస్తుంది. మరి ఇదంతా మేము పేషెంట్స్ కోసం చేసేదే. మాకు అది బిల్డ్ చేయాలంటే డబ్బులు అవుతాయి. ఇట్స్ నాట్ దట్ సంబడీ ఈస్ గివింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. బట్ పేషెంట్స్కి ఏ రకంగా మనము లైఫ్ని ఈజీ చేయొచ్చు అండ్ ఏ రకంగా కంప్లైంట్స్ పెంచొచ్చు, ఈ థాట్లోనే డిఎన్ఏ యాప్ కూడా వస్తుంది. ఓకే, వర్క్ అండి, మేబీ 3 more weeks అండ్ ట్రయల్స్ జరగాలి. సో ఐ థింక్ మీకు చెప్తున్నాను కదా, నాకు 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ నాకు ఇట్ వాజ్ అ టాస్క్. అగైన్ ఐమ్ టెలింగ్ ఇట్ ఇస్ బికాస్ సో మచ్ ప్రెషర్ ఉండింది మాకు. హైదరాబాద్లో పీపుల్ బస్సులు ఫ్లైట్లు వేసుకొని దే వర్ కమింగ్ టు టేక్ అపాయింట్మెంట్స్ ఇన్ బెంగళూరు. ఇట్లా కాదు అని ఈ డెసిషన్ స్ట్రాంగ్గా లేదు, ఇంక ఇంట్లో కన్విన్స్ చేసి పెట్టాలి అనేది ఏమవుతుందంటే, దేర్ వాజ్ అ బ్రైడ్ హూ కేమ్ 3 months or 4 months బ్యాక్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళకి దొరికేసరికి స్లాట్ 4 months తర్వాత దొరికింది. తన పెళ్ళి 1 weekలో ఉండింది అండ్ షీ వాంటెడ్ టు గెట్ సో మెనీ ట్రీట్మెంట్స్ డన్. అండ్ ప్రతిసారి టెలికాలింగ్ టీమ్ మాకు ఉన్న వాళ్ళు చెప్తారు, డాక్టర్ది దొరకకపోతే వేరే డాక్టర్స్ ఉన్నారు, లేదా మీ ఊర్లో మీకు ఎవరైనా రికమెండేషన్ కావాలంటే ఇస్తాము. బట్ చాలామంది వెళ్ళట్లేదు. సో తనకి ఇంకా 1 week పెళ్ళి ఉంది, ఇంకా నేను ఏం చేయాలి? వీ ఆల్సో హెల్ప్లెస్ కదండి, 1 weekలో ఏం ట్రీట్మెంట్స్ ఇవ్వగలము? సో అట్లా 2-3 instances అయ్యాయి. ఇంకా అప్పుడు చాలా బాధేసి హైదరాబాద్ చెప్పాము. సో నెక్స్ట్ స్టెప్ అనేది ఇంకా ఇట్ ఈస్ అప్ టు అవర్ ఫాలోవర్స్, అప్ టు ద గాడ్స్ గ్రేస్ అండ్ చూడాలి ఎట్లా ఉంటుంది. బట్ డెఫినెట్లీ అక్కడ నెసెసిటీ ఉంది. మన వాళ్ళు చాలా ఈజీ, నేను మీకు చెప్పాను. ఒక మంచి టీం దొరకాలంటే చాలా కష్టం. ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ కూడా చేస్తాను మా టీమ్ తోటి. బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర, బట్ వాళ్ళు దొరికి వాళ్ళని ట్రైన్ చేసి ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్. సో చూద్దాం. ప్రతి ఒక్కరూ మీరు క్లినిక్స్ కూడా చూస్తే చాలామంది క్వాకరీ అనేది చాలా ఎక్కువైపోయింది. ఎవరు పడితే వాళ్ళు స్కిన్ క్లినిక్స్ ఓపెన్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ ఈవెన్ డర్మటాలజిస్ట్ పక్కన పెట్టింది, ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా కాదు వాళ్ళు. ఎవరు పడితే వాళ్ళు క్లినిక్ ఓపెన్ చేస్తున్నారు. జనాలకి తెలీదు ఎవరు ఏంటి అని తెలియకుండా స్కిన్ క్లినిక్ అని చూడగానే వెళ్ళిపోతున్నారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్తో చచ్చిపోవడం ఏంటండి మన దురదృష్టం? కాకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్తో జనాలు చచ్చిపోతున్నారు. దానికంటే దురదృష్టం ఏముంటుంది? ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు, వీళ్ళకి తెలియకుండా వెళ్ళిపోతున్నారు. సో దయచేసి మీరు ఫస్ట్ ఒక క్లినిక్ వెళ్ళేటప్పుడైనా, ఒక పేజ్ని ఫాలో అయ్యేటప్పుడైనా సరే ఎవరు చెప్తున్నారు, అసలు ఏం చెప్తున్నారు అని వాళ్ళ ప్యాటర్న్ చూడండి. ఏ ప్రోడక్ట్ పడితే అది ప్రమోట్ చేస్తున్నారా, లేదా లింక్ అనేసి డిఐవైస్ అనేది ఒక పెద్ద హెడేక్ అయిపోయింది. ఇప్పుడు డిఐవైస్తో అన్నీ ట్రీట్ చేయొచ్చు అనుకుంటారు. సో జస్ట్ ఒకసారి ఆలోచించండి, ఏది పడితే అది అవసరం. మనకు కావాల్సినవి చాలా సింపుల్. మనకు ఫుడ్ కూడాను మనకు 100 varieties ఉంటాయి, బట్ బేసిక్గా మనకు కావాల్సింది మనం ఎంత తినగలం? స్కిన్ కేర్ కూడా అంతేనండి. వీ జస్ట్ నీడ్ బేసిక్స్. దట్ ఈస్ వాట్ వీ విల్ టాక్. ఇప్పుడు ఏంటి అసలు, వాట్ ఈస్ ద బేసిక్ ఆఫ్ స్కిన్ కేర్, మీకు ఏం అవసరము అండ్ ఏది ఎక్స్ట్రా, అదంతా ఇప్పుడు మనం మాట్లాడుకుంటాము. బట్ ఆల్ ఐమ్ సేయింగ్ ఇస్ మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు అండ్ మీరు ఏ క్లినిక్కి వెళ్తున్నారు, ప్లీజ్ చెక్ అండ్ గో. ప్రౌడ్ టు సే దాట్ డిఎన్ఏ అనే పేరులోనే మీకు డర్మటాలజీ అండ్ ఎస్థెటిక్స్ అని పెట్టాను. ఐ నెవర్ సే ఇట్స్ ఎస్థెటిక్ క్లినిక్ ఆర్ ప్యూర్ డర్మటాలజీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండి. మాకు ఎంత బ్యూటిఫుల్ మిక్స్ ఆఫ్ ప్యూర్ డర్మటాలజీ కేసెస్ చెన్నై నుంచి బ్యాగ్లు వేసుకొని వస్తారండి మాకు సోరియాసిస్ ట్రీట్మెంట్ కోసం. బికాస్ దే నో, అంటే డైట్ ద్వారా వీఆర్ ఏబుల్ టు హీల్ అనేది. పేషెంట్స్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెటింగ్. ఇంకా మీరు ఇవన్నీ ఇస్ అ టెంపరీ. వర్డ్ ఆఫ్ మౌత్కి మించిన మార్కెటింగే ఉండదు. సో సోరియాసిస్కి అండ్ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్కి కూడా మాకు మంచి పేషెంట్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ ఎస్థెటిక్స్కి వీఆర్ వెరీ గుడ్ మిక్స్. అండ్ మా డాక్టర్స్ కూడాను కొంతమంది ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఓన్లీ ఎస్థెటిక్స్ అంటారు. మా దగ్గర కొంతమందికి ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఓన్లీ డర్మటాలజీ అని వచ్చిన డాక్టర్స్ కూడా ఉన్నారు మన టీంలో. సో ఇట్స్ అ వెరీ గుడ్ మిక్స్ ఆఫ్ బోత్ డర్మటాలజీ అండ్ ఎస్థెటిక్స్. డర్మటాలజిస్ట్ అయితే ప్రౌడ్గా ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్ డర్మటాలజిస్ట్ అని పెట్టుకుంటారు. ఏ డర్మటాలజిస్ట్ కూడా సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు డర్మటాలజిస్ట్ పెట్టుకోకుండా ఉండరు. ఇప్పుడు నేను ఇంతకుముందు నాకు డర్మటాలజీ అంటే ఎంబీబీఎస్, ఎండి అని ఉండింది అంతే. ఇప్పుడు నన్ను చూస్తే నా మెయిన్ పేజ్లో డర్మటాలజిస్ట్ అని క్యాప్స్లో ఉంటుంది. అట్లా అయిపోయింది మన స్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మీరు అన్నట్టు ఎవరు పడితే వాళ్ళు చేస్తున్నారు. సో బట్ డర్మటాలజిస్ట్ అనే ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ పేజెస్లో డిస్క్లోజ్ చేస్తారండి, చేయకుండా ఉండరు. చేయలేదు అంటే వాళ్ళు డర్మటాలజిస్ట్ కాదు. కాస్మెటాలజిస్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డర్మటాలజిస్ట్, ప్లీజ్ అండర్స్టాండ్. కాస్మెటాలజిస్ట్ వేరు, డర్మటాలజిస్ట్ వేరు. డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ అని పెట్టుకుంటే దట్ ఈస్ స్టిల్ ఓకే. బట్ డర్మటాలజిస్ట్ అని పెట్టుకోకపోతే వాళ్ళు ఎండి డర్మాట్స్ కాదు. ఐఎమ్ టెలింగ్ యూ అవుట్ అండ్ ఓపెన్. ఓన్లీ స్కిన్ ఎడ్యుకేటర్స్, కాస్మెటాలజిస్ట్ ఇట్లాంటివన్నీ ఫేక్. అంటే వాళ్ళ కాంటెంట్ ఫేకా, వాళ్ళు యూజ్లెస్సా, అది టాపిక్ కాదు. వాళ్ళ క్రెడెన్షియల్స్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. కొంతమంది ఎంబీబీఎస్ డర్మాట్ కాకపోయినా ఏదో స్కిన్ ఇన్ఫ్లుయెన్సెస్ కింద కొంతమంది మంచి కాంటెంట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫూల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ యువర్ క్వశ్చన్ ఈజ్ హౌ డూ యూ నో ఇఫ్ ఇట్స్ డర్మటాలజిస్ట్ నాట్ అంటే ఖచ్చితంగా పెట్టుకుంటారు, పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు
వీ విల్ గో విత్ ద ఫ్లో. ఇప్పటికి ఇది నా ఫోకస్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉండే ఈ క్లినిక్స్ని చూసుకోవాలి, టీమ్ని బిల్డ్ చేసుకోవాలి. మనకి నెక్స్ట్ సిటీలో ఇంకెక్కడైనా అవసరం ఉంది అనుకుంటే మనకి టీమ్ సరిగ్గా సెట్ అయితే వీ విల్ డెఫినెట్లీ ఓపెన్. బికాజ్ రన్నింగ్ అ క్లినిక్ ఈజ్ నాట్ సో ఈజీ అండి. మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, స్టాఫ్ ట్రైనింగ్స్, ఇట్స్ నాట్ ఈజీ. సో హడావిడేం లేదు, ఓ ఇంత టైంలో ఇన్ని పెట్టేసేయాలి, ఇంత చేంజ్ చేసేయాలని హడావిడి అస్సలు లేదు. ఇట్ ఈస్ నీడ్ బేస్డ్ అండ్ క్వాలిటీ బేస్డ్ అంతే. హైదరాబాద్ నా ఊరండి, నేను పెరిగిందంతా ఇక్కడే. నాకు హైదరాబాద్లో క్లినిక్ పెట్టాలని నాకు ఎప్పటి నుంచో ఉండింది కూడాను. బట్ అదే చెప్పాను కదా, చిన్న పిల్లలు, ఇట్ ఈస్ ఫ్యామిలీ, ఆ టైం అది ఇంపార్టెంట్. సో కొంచెం టైం పట్టింది. బట్ ఇప్పుడు ఈ ఇయర్ ఇప్పుడే లాంచ్ చేయడానికి మాత్రం వీళ్ళే కారణం. చాలా ప్రెషర్ అయిపోయింది మాకు. నేను యాక్చువల్గా నా ప్రోగ్రామ్ 27 అనుకున్నాను కంఫర్టబుల్గా చేసుకుందామని. ఈ ఇయర్ ఇప్పుడు ఇంత హడావిడిగా పెట్టడానికి వీళ్ళే, ఇంకేం రీజన్ లేదు. సో దే మేక్ మీ ఫీల్ స్పెషల్ ఎవ్రీ సింగిల్ డే. ఒక్క కమెంట్, వాళ్ళు పెట్టే ఒక్క పాజిటివ్ థింగ్ కొన్నిసార్లు ఇట్ విల్ జస్ట్ లైట్ అప్ అవర్ డే. కొంచెం ఎంత స్ట్రెస్లో ఉన్నా ఇప్పుడు ఒక యాజ్ అ మదర్, యాజ్ అ డర్మటాలజిస్ట్ హూ ఇస్ రన్నింగ్ మల్టిపుల్ క్లినిక్స్ అండ్ మేకింగ్ ఫుల్ టైమ్ కాంటెంట్ ఇన్ 4 different pages, ఇది హ్యూమన్లీ కొన్నిసార్లు నాట్ పాసిబుల్. బికాస్ ప్రతి ఒక్క రోజు వీ హ్యావ్ టు మేక్ షూర్ కాంటెంట్ గోస్ అప్. దేర్ ఆర్ సమ్ ఇప్పుడు ఎందుకు 2-3 రోజులు అంత హడావిడి ఏంటి అంటే, వెన్ మీరు మైదానంలో దిగాక ఆ గేమ్కి తగ్గట్టు మీరు ఆడాలి, లేకపోతే యు ఆర్ నాట్ అ గుడ్ ప్లేయర్. సో క్లినిక్కి కొన్ని రూల్స్ ఉంటాయి, హౌ వీ హ్యావ్ టు బిహేవ్. సోషల్ మీడియాకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు మేక్ గుడ్ కాంటెంట్ అండ్ రీచ్ పీపుల్, నీ పోస్ట్ చేయాలి. నువ్వు ఏం చేసినా అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి తెలియదు. నీ పోస్ట్ పోతేనే నీ పేజ్ లైవ్ ఉంటుంది. అట్లా ఇంట్లో పిల్లలది కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ మేనేజ్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఎప్పుడైతే అబ్బా వద్దులే కొంచెం నీరసించిపోతాం కదా, దిస్ ఈజ్ వాట్ ఈస్ కీపింగ్ మీ అలైవ్. ఇది ఇప్పుడు ఎందుకు వచ్చారండి వీళ్ళందరూ, నేను ఎందుకు చేస్తున్నాను, ఇట్స్ జస్ట్ మ్యూచువల్ రిలేషన్షిప్ దట్ ఐ వాంట్ టు బిల్డ్ విత్ దెమ్. సో సెలబ్రిటీస్ వస్తారు పోతారు, వాళ్ళు ఎక్కువ తక్కువ అని పక్కన పెడితే నాకు బజ్ అవసరం లేదు. అంటే ఒక ఈవెంట్ సెలబ్రిటీ వచ్చి మన డిఎన్ఏకి ఎవరో వచ్చారని కాదు, నాకు రియల్ ఇది దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్. అండ్ ఒకరోజు సడన్గా థాట్ వచ్చింది, ఇంకా చూద్దాము ఎట్లా ఇది అవుతుందో అనేసి. వి జస్ట్ టుక్ అ రిస్క్. బట్ ఐ థింక్ ఎట్లా అనిపించింది మీకు కూడా, ఏది చేసినా మోస్ట్లీ ఇట్లే ఉంటుంది. ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు బీ పీపుల్ డ్రివెన్ ఈవెంట్స్ ఆర్ పీపుల్ డ్రివెన్ కమ్యూనికేషన్. చెప్పానండి, యునీక్ ట్రీట్మెంట్, కొరియన్ స్పా, జపనీస్, ఇది ఏమీ లేదు. యునీక్ ఈజ్ యూ. మీకు మీ జెనెటిక్ కోడ్ ఎంత యునీకో మీరంత యునీక్. మీ స్కిన్కి ఏది కావాలో అది ఇస్తాము. అక్కడ నుంచి ఇక్కడ నుంచి అవసరం లేదు, లోకల్గానే మనకు చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీ స్కిన్కి తగ్గట్టు మీకు ఏది అవసరమో అది ఇస్తాం. అది మా యూనిక్నెస్, ఇంకేం లేదు. హ్యూమిడ్, ఇక్కడ చాలా హాట్ అండ్ హ్యూమిడ్ ప్లేస్ కొంచెం, అంటే మరీ హ్యూమిడిటీ కూడా ఎక్కువ కాదు. ఇది కూడా డ్రైనే, బట్ ఇట్స్ వెరీ వెరీ హాట్. అక్కడ వచ్చేసి ఇట్స్ వెరీ డ్రై. అసలు మీకు బెంగళూరు వెదర్కి మీ మాయిశ్చర్ అంతా సక్ అయిపోతూ ఉంటుంది స్కిన్. అక్కడ సో ఎక్కువగా వాటర్ని ఎట్లా రెప్లెనిష్ చేయాలి, హైడ్రేషన్ ఎట్లా నిలుపుకోవాలని చూస్తుంటాము. ఇక్కడ మనం యూవీ డ్యామేజ్ని, హీట్తో ఇండ్యూస్ అయ్యే డ్యామేజ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ప్లస్ హైడ్రేషన్ కూడా ఇంపార్టెంట్ హైదరాబాద్ కూడా. సో డెఫినెట్గా ఉంటుంది డిఫరెన్స్ అనేది. మీరు ప్రిస్క్రిప్షన్స్ చూస్తే ఇదే పర్సన్ బెంగళూరులో అంటే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం కొంటున్నారు అంటే దెర్ విల్ బి డిఫరెన్స్ ఇన్ ద ప్రోడక్ట్స్ ఫర్ షూర్. ఓకే, యూఎస్ కన్సల్టేషన్స్ కూడా మధ్యలో చేసాం, కోవిడ్ టైంలో చాలామంది అడిగారని. ఇప్పుడు మానేసాము, బికాజ్ ఆ ప్రోడక్ట్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా ఇట్ వాస్ గెటింగ్ సో డిఫికల్ట్. సో ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా మానేసాము ఇప్పుడు. దాంతోనే నిండిపోయి ఉంది కదా. కొన్నిసార్లు సీరియస్గా చెప్తాను, కొన్నిసార్లు కామెడీ చేసి చెప్తాము. బట్ అల్టిమేట్లీ ఐఎమ్ ట్రైంగ్ టు ప్యాకేజ్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ సో పీపుల్ కెన్ కన్స్యూమ్, ఏది వాడచ్చు ఏది వాడకూడదు అని. ఐ థింక్ నా పేజ్ అంతా అదే, ఇట్ టాక్స్ అబౌట్ దట్ ఓన్లీ. అంటే డిఎన్ఏకి మనం పెద్ద ట్యాగ్ లైన్లు ఇట్లా అని ఆలోచించలేదు. బట్ ఒక సింపుల్గా డిఎన్ఏ గురించి చెప్పాలంటే నో నాన్ సెన్స్ స్కిన్ కేర్ అంతే. ఇంకా దానికి మించి ఐ డోంట్ సే ఎనీథింగ్, జస్ట్ నో నాన్ సెన్స్ స్కిన్ కేర్. ఓ పెద్ద స్కిన్ కేర్ షుడ్ నాట్ బి కాంప్లికేటెడ్. స్కిన్ కేర్ ఆర్ ఎనీథింగ్ దట్ యూ డూ ఇట్ షుడ్ బ్రింగ్ జాయ్, ఇట్ షుడ్ బి ఈజీ. అదేదో పెద్ద పనిలాగా అబ్బా ఇప్పుడు క్రీమ్ రాసుకోవాలా, అబ్బా ఇప్పుడు అది చేయాలా అన్నట్లు ఉండకూడదు. సింపుల్గా ఉండాలి. స్కిన్ కేర్ అంటే ఇట్ షుడ్ జస్ట్ బి అ పార్ట్ ఆఫ్. మీరు బ్రష్ చేసుకునేటప్పుడు అంటే మీరు రోజు బ్రష్ చేసుకుంటుంటే పెద్ద ఆలోచించాం కదా, ఇట్స్ జస్ట్ డైలీ థింగ్ దట్ యూ డూ. అట్లనే మీకు స్కిన్ కేర్ కూడా ఇట్ షుడ్ జస్ట్ బి అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ వితౌట్ మేకింగ్ అ బిగ్ సీన్ అవుట్ ఆఫ్ ఇట్ అంతే. దట్ ఈస్ వాట్ డిఎన్ఏ ఈజ్. ఫస్ట్ది కొంచెం ఇప్పుడు ఇట్ ఒకరికి మీకు ఎక్స్పెన్సివ్ అనిపించింది, నాకు అనిపించకపోవచ్చు. బట్ ఆన్ యావరేజ్ కొంచెం ఇట్ ఈస్ స్లైట్లీ ఆన్ ద ప్రీమియం సైడ్ అని చెప్పొచ్చు కొంచెం వరకు, బికాస్ ద హోల్ సిస్టమ్ ఇస్ బిల్డ్ లైక్ దట్. ఇప్పుడు మీరు ఎంట్రీ నుంచి మీకు ప్రొసీజర్ అవ్వడము, పోస్ట్ ప్రొసీజర్ కేర్, మీకు ఫాలో అప్స్, ఇట్స్ అ ఫుల్ ఫ్లెడ్జ్ టీమ్ వర్క్ అది. అండ్ సో మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్. దాంతోపాటు మీకు యూజ్ చేసే ప్రోడక్ట్స్ కానీ ఇచ్చే ట్రీట్మెంట్స్, ప్రతి ఒక్క మెషిన్ ఇస్ యూఎస్ఎఫ్డి అప్రూవ్డ్ మెషిన్. ప్రతి ఒక్క ప్రోడక్ట్కి రెగ్యులేషన్స్ ఉండే ప్రోడక్ట్సే వాడతాము. వీ డోంట్ బై ఎనీథింగ్ దట్ ఈస్ చీప్లీ మేడ్. సో
సో వాటన్నిటికీ దెర్ ఈస్ అ కాజ్ దట్ కమ్స్ విత్ ఇట్. అండ్ డాక్టర్స్ కూడా ఇప్పుడు ఇక్కడ ఉండే మెయిన్ డాక్టర్ ఢిల్లీ నుంచి, ఇంకొకరు ఉస్మానియా స్టేట్ టాపర్, వీళ్ళందరూ ఇట్ కమ్స్ విత్ అ సర్టన్ ఇది. హైదరాబాద్ మమ్మల్ని చూస్ చేసుకుంది ఇన్ఫ్యాక్ట్. సో వెరీ హ్యాపీ. ఇప్పుడు హైదరాబాద్ నేను పెరిగిన ఊరండి, నాకేం కొత్త కాదు. సో హైదరాబాద్లో పెట్టాలని మాకు ఎప్పటి నుంచో ఉంది. సో ఇందాక అదే చెప్పినట్లు ఫైనలీ ఎనీవేస్ ద టైమ్ హ్యాస్ కమ్ నౌ అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ టు బీ ఇన్ హైదరాబాద్. అట్లా కంపారిజన్ ఏం లేదండి. చాలా మంచి డర్మటాలజిస్ట్ ఉన్నారు హైదరాబాద్లో, లేరని కాదు. బట్ ఎవరిది వాళ్ళకి, ఎవరి సెట్ ఆఫ్ పేషెంట్స్ వాళ్ళకు ఉంటారు, ఎవరి సెట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వాళ్ళకు ఉంటుంది. హైదరాబాద్లో మంచి డాక్టర్స్ ఉన్నారు, లేరని కాదు. బట్ మా సెట్ ఆఫ్ వర్క్ మాకుంటుంది. సో ఏంటి స్పెషాలిటీ అంటే ప్రతి ఒక్క పేషెంట్కి ఇండివిజువల్గా పర్సనలైజ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఇస్తాము. అండ్ వీ హ్యావ్ అ ప్రోగ్రామ్ కాల్ DNA 360. సో ప్రతి ఒక్కరికి ఇన్సైడ్ అండ్ అవుట్ ట్రీట్ చేయడమే మా స్పెషాలిటీ. సో యా, ఇట్స్ అ కమ్యూనిటీ డ్రివెన్ బ్రాండ్ ఈజ్ వాట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్. సో DNA హైదరాబాద్లో పెట్టడానికి కారణమే మా ఫాలోవర్స్ అండ్ వాళ్ళు రిపీటెడ్గా అడిగి వల్ల పెడుతున్నాము. సో ఐ థాట్ ఇట్ ఈస్ జస్ట్ రైట్, వాళ్ళ చేత చేపిస్తేనే కరెక్ట్, బికాజ్ వాళ్ళ కోసం వాళ్ళ వల్ల ఉంది ఈ క్లినిక్. సో అందుకే ఇంకేమీ లేదు. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కాదు, వాళ్ళు నాకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ వల్ల ఈ గ్రోత్ కానీ ఇదంతా ఉంది. సో వాళ్ళు చేత చేయించడం కరెక్ట్ అనిపించింది అంతే. DNA పెట్టి ఆల్మోస్ట్ 10 years, అంటే 9 years ఓల్డ్ బ్రాండ్, అది కొత్త బ్రాండ్ కాదు. సో బెంగళూరులోనే ఉండడానికి కారణం ఒకటి, క్వాలిటీ కంట్రోల్ తెస్తే మంచి టీమ్, మంచి సర్వీసెస్తో రావాలి అనేది. అండ్ ఐ హ్యావ్ 2 children, చిన్న పిల్లలు. సో దానివల్ల కొంచెం లేట్గా అయినా లేటెస్ట్గా వచ్చాము. సో చూద్దాం ఎట్లుంటుందో. కమ్ టు DNA స్కిన్ క్లినిక్. మంచి డాక్టర్స్ అండ్ మంచి టీమ్ ఉన్నారు. వీ అష్యూర్ యూ గుడ్ కేర్. నేను ఇందాక చెప్తున్నట్టు కూడాను ఆ కొరియన్ ట్రీట్మెంట్ ఇది అట్లంతా ఏమీ కాదు, మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి. మీకు పర్సనలైజ్ స్కిన్ కేర్ అనేది మంచిగా దొరుకుతుంది. For more videos like this, subscribe Big TV channel.